ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో 15 సంవత్సరాల రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఒక్కొక్క బౌలర్కు నరకం చూపిస్తున్నాడు. బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ కుమార్ వరకు అందర్నీ చీల్చి చెండాడుతున్నాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీపై ఇండియాకు సంబంధించిన మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే, పాకిస్తాన్ వాళ్లు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 15 ఏళ్ల బుడ్డోడు అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. లేటెస్ట్గా వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ పైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే స్ప్రింగులున్న బ్యాట్ వాడాడని అంటున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పైన బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. అయితే ఇంజమామ్ కూడా దీనిపై వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్ప్రింగులున్న బ్యాట్లు వాడాడు, వైభవ్పై బ్యాన్ విధించాలని పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ రోజుకో రికార్డు బద్దలు కొడుతున్నాడు. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపైన 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు ఈ ఐపీఎల్ సీజన్లో. అయితే బ్యాటింగ్ విధానంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్ప్రింగులు ఉన్న బ్యాట్లు వైభవ్ సూర్యవంశీ వాడినట్లు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తీసేయాలని పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాట్కు బంతి తగలగానే జెట్ స్పీడ్లో బంతి బౌండరీ గేట్ దాటుతుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందుకే బ్యాట్లలో స్ప్రింగులు ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలని షాకింగ్ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దీనిపై వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు వైభవ్ సూర్యవంశీకి టాలెంట్ లేదని బాంబు పేల్చారు. బ్యాట్లో స్ప్రింగులు పెట్టుకొని ఆడటం తప్ప ఈ 15 ఏళ్ల వైభవ్కు ఏదీ చేతకాదని ఆగ్రహించారు. అందర్నీ మాయ చేసి వైభవ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని మండిపడుతున్నారు.